సరే ఈ ఆర్థికంగా ఇవన్నీ ఆర్థికమాని ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ మోడీ నిర్ణయాల వల్ల మోడీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మతోన్మాదం కానీ లేదంటే అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు పహల్గామ్లో దాడి ఘటన కూడా కేవలం మోడీ తీసుకున్న నిర్ణయమే కారణం అని అంటున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే నేను ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినాను. ఒక సొసైటీ పట్ల అవగాహన ఉన్నది. అంబేద్కర్ ఏమని చెప్పిండమ్మా, ఈ దేశానికి పట్టినటువంటి శాపం ఒక వ్యక్తి తప్పు వల్ల మనం 100 ఏళ్ళు బాధపడుతున్నాం. ఆ ఒక్క వ్యక్తి ఎవరండి? నెహ్రూ. ఒక వ్యక్తి తప్పు వల్ల, నెహ్రూ తప్పు వల్ల ఈరోజు 100 ఏళ్ళు అంటే 77 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా బాధపడుతున్నాం. అయితే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమని, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ ఈజ్ డెడ్. మనం ఏమంటాము, సర్వే జన సుఖినో భవంతు అంటామా లేదా? పాటిస్తామా లేదా? పాటిస్తాం కూడా. మన ఎవరి పట్ల దేశం హిందూ సర్వే జన అంటే హిందూ జన సుఖినో భవంతు అన్నాం మనం. అట్లీస్ట్ వేరే వాళ్ళనైతే ద్వేషించాం. ఏ మతం ఉన్నా ఎవరున్నా మన వాళ్ళు అనుకుంటాం. లౌకిక దేశం కాబట్టి లౌకిక, అది మామూలుగా హిందూ కల్చర్ అట్లా ఉంటారు. ఇప్పుడు ఈ మతం పేరు మీద 2 దేశాలు కావాలని కొట్లాడారు. అయినప్పుడు పూర్తిగా అయితే ఒక సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది పూర్తిగా కాని అవైతే రాచపుండులాగా పిఓకి ప్రాబ్లం. అప్పుడు ఆర్మీ దాన్ని పిఓకి మీద మొత్తం టేక్ ఓవర్ చేస్తుంటే దాన్ని మధ్యలో పోయినాక ఆపితివి, అది నష్టం చేస్తేవి. ఇటు ఈ సమస్య అట్లనే ఉండే. ఈరోజు పాకిస్తాన్లో గత సంవత్సరం 2500 మంది మత కల్లోల వల్ల చనిపోయారు. పాకిస్తాన్ షియా సున్నీ, బలూచిస్తాను పంజాబు, తాలిబాను వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ, అహ్మదియా ముస్లిమ్స్, హిందూస్ వర్సెస్ 2500 మంది చనిపోయారమ్మా. ముస్లిం కంట్రీనే కదా దాదాపు మొత్తం. అయినా కూడా అక్కడ చనిపోతున్నారు. రోజు బాంబులే, నువ్వు చూడవా? చూస్తున్నా. మసీదులో బాంబులు, లేకుంటే పోతుంటే ట్రక్కులు పేరటం, సూసైడ్ బాంబర్స్. మరి ఒకే దేశం ఒకే మతం కదా, మరి ఎందుకు కొట్టుకొని వస్తున్నారు? మన దగ్గర అక్కడక్కడ ఇది జరిగేది తక్కువ. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మోడీ వచ్చిన దగ్గర నుంచి ఒక్క దగ్గరైనా స్పొరాటిక్గా 1-2 ఇన్సిడెంట్ తప్పుతాయి. అది కూడా సంబల్, అక్కడ ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో. ఎక్కడన్నా మేజర్ ముస్లిం ఘటనలు జరిగినా కాంగ్రెస్ ఉన్నప్పుడు నువ్వు అప్పుడు చిన్నగా ఉంటావు అని తెలియదేమో. 6 నెలలకు ఒకటి రాయిట్స్ ఉండే. ఇక్కడ మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు బాంబ్ పేలుడు కానీ, ఎల్బీ నగర్ కానీ, లుంబిని పార్క్ కానీ, అదిగా ఓల్డ్ సిటీ, అవన్నీ ఎందుకు అయ్యో బాంబులు కత్తిపోట్లతో. మేము పీజీ స్టూడెంట్ ఉన్నప్పుడు, ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నప్పుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, పనిచేసేటప్పుడు రోజుకు 30 మంది ఆపరేషన్ చేసేది కత్తిపోట్లతో. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి ఇదంతా అదే మత కల్లోలాలు, మెయిన్ ఓల్డ్ సిటీ సెంట్రిక్. కానీ ఇప్పుడు మోడీ వచ్చాక ఈవెన్ ముస్లింలు కూడా మెజారిటీ సెక్షను డెవలప్మెంట్ వైపు పడ్డారు. ఇది తప్పు. ఏంటంటే ఈ 1-2 ఉంటారు మత సందస్తవాదులు, అన్నిట్లో ఉంటారు, దాంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటారు, అంతే ఉంటారు కదా. కానీ మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ ఈరోజు భారతదేశంలో సేఫ్గా ఉన్నారు, డెవలప్మెంట్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ముందడుగేస్తున్నారు, అన్ని ప్రభుత్వ వర్గాల్లో ముందు అందిస్తూ ఉన్నారు. ఈవెన్ సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మా హాస్పిటల్కి రా, 20-30% ముస్లిమ్స్ డాక్టర్స్, అమ్మాయిలు చాలామంది డాక్టర్లు ఉంటారు. ఇవన్నీ బయట ఇచ్చేది కలర్ డిఫరెంట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఒక్కటి చెప్పు, ఒక్క దేశం ప్రశాంతంగా ఉందో? యెమెన్ మొత్తం ముస్లిం దేశం, 100 లక్షల మంది చనిపోయారు, ఇంకా చస్తూనే ఉన్నారు. గాజా పాలిస్తాన్ అక్కడ కూడా గొడవలు అవుతూనే ఉన్నాయి. యెమెన్, ఇథియోపియా, ఎరిట్రియా, యుక్రెయిన్ ఒకటి, రష్యా కూడా, అక్కడ కూడా ముస్లింకి సంబంధించి గొడవలు కూడా అవుతున్నాయి. యుక్రెయిన్ లో కూడా అవుతుందా?
పాలస్తీన్, పాలస్తీనా, సిరియా మొత్తం 100% ముస్లిమ్సే కదమ్మా. సిరియా చూసినప్పుడు నేను ఎంత అదృష్టవంతురాలని ఇండియాలో పుట్టానని అనిపించింది నాకైతే. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కొట్టుకొని చేస్తున్నారు. టర్కీ అవును మొత్తం 100% ముస్లిమ్సే కదా. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అందుకొరకు దయచేసి నేను ఏమంటున్నా అంటే మనము భారతదేశం అనేది ప్లస్ మోడీ కానీ బీజేపీ కానీ మామూలు ఇన్ జనరల్గా ఏంటంటే ఇండియన్స్కు సెక్యులర్ మైండ్ సెట్ ఉంటుంది మెజార్టీ. సో ఎవరన్నా ఒక ఇన్సిడెంట్ వల్ల కోపంతో ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ ఇన్ జనరల్గా సెక్యులర్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ప్రిన్సిపల్ బీజేపీ పాటిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హిందువులకు ఎంత హక్కు ఉందో ముస్లింలకు అంత ఎక్కువ ఉంది, క్రిస్టియన్లకు అంత ఎక్కువ ఉంది. అది ఫండమెంటల్. హక్కుతో పాటు బాధ్యత కూడా అంతే ఉండాలి. హక్కుతో పాటు నేనేమంటున్నా, మీరు ఇందాక అన్నారు అన్ని ముస్లిం కంట్రీస్ అయినా కూడా ముస్లిం కొట్టుకొని వస్తున్న సందర్భాలు ఉన్నప్పుడు మరి పాకిస్తాన్ ఎందుకు హిందువుల మతం అడిగి మరి హిందువుల్ని చంపడానికి కారణం? ఎందుకంటే ఇప్పుడు దెర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్. వాళ్ళకి ఏంటంటే అది ఫెయిల్డ్ స్టేట్, ఉగ్రవాద స్టేటు. చాలా దాని ఫారెక్స్ ఎక్స్చేంజ్ $3 బిలియన్ ఉన్నాయి. ఎకానమీ అంతా పోతుంది. డైవర్ట్ చేయాలి కదా ప్రజల నుంచి, ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలి కదా. దాని కొరకు ఈ పిఓకే అనేది అడ్డం పెట్టుకున్నది, కాశ్మీర్ అనేది. సెకండ్ ఏంటంటే కాశ్మీర్లో నిజంగా మీరు ఒకసారి పోతే తెలుస్తుంది, పీపుల్ ఆర్ సో హ్యాపీ ఫస్ట్ టైం. బిజినెస్ ఫుల్, టూరిస్ట్ ఫుల్, ఒక్కొక్కరు రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. నామినేషన్స్ అవ్వలేదు అక్కడ, 370 ఆర్టికల్ రద్దయినా కానీ ఫుల్ 75% ఓటింగ్ అయింది. మరి వాళ్ళేంటి సార్ అసలు నామినేషన్ చూడండి, మీరు మీడియాలో ఉండి దూరంగా ఉండి మాట్లాడద్దు. ఎందుకంటే టుడే జమ్మూ కాశ్మీర్ ప్రాస్పరస్ అవుతుంది. పిఓకి కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ చేతిలో ఉందో అది అధ్వానంగా అయిపోతుంది. తట్టుకోలేక ఇప్పుడు ఏంటంటే హిందువులు కలిస్తే హిందువులు పోవటానికి టూరిస్టులు భయపడతారు. సో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావాలి. కుదేలు అయినప్పుడు యువత మళ్ళీ ఎక్స్ట్రీమ్ వైజ్ అటువైపు మళ్ళాలి. అది ఒక గేమ్ ప్లాన్.